డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. హ్యాండెడ్ అయితే 12-13 వాళ్ళకి వచ్చేసింది కైన్ మాస్టర్. కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను, ఓకేనా? సో అందరికీ పనిచేస్తుంది. సో టెస్ట్ చేసిన తర్వాతే మీకైతే ఇస్తున్నాను, కాబట్టి వెళ్ళి తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. సో డెమో చూడండి. అలా చూసానో లేదో ఇలా పడ్డానే. సో డెమో చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్, ఇలా క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క స్టార్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది క్లిక్ చేయండి, కిందకి మీకు ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇలా పైకి జరపండి, టాప్లోకి ఇలా జరిపి ఈక్వల్ బటన్ బ్యాక్ వచ్చేయండి. దీని సైజు మీ ఇష్టం, మీ లిరిక్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది. నేనైతే ఒక 18 seconds అట్లా పెట్టుకుంటాను, నాకు పెట్టిన లిరిక్స్కి సరిపోతుంది. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన మ్యూజిక్ ఐకాన్స్ ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇది క్లిక్ చేయండి. కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి, చేసి బ్యాక్ రండి. ఇది తీసుకొచ్చి కిందకి పెట్టండి, ఇక్కడికి పెట్టేసి ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రాపింగ్ అని ఉంటుంది, మాస్క్ షేప్ ఆన్ చేయండి ఎక్కువ. రైట్, ఆన్ చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఇప్పుడు ఫోటో పెడదాం. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. కంపల్సరీగా మీరు మీ ఫోటోని పిఎన్జీలో కట్ చేయాలి, మామూలు ఫోటో అయితే పెట్టడం కుదరదు. మీరు కంపల్సరీగా మీ ఫోటోని పిఎన్జీలో కట్ చేస్తేనే ఇక్కడ కుదురుతుంది. ఒకవేళ మీకు ఫోటోని పిఎన్జీలో కట్ చేయడం తెలియకపోతే చాలా వీడియోలు చేశాను, ఒక 3 వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇస్తాను, అవి చూసి మీ ఫోటోని కూడా పిఎన్జీలో కట్ చేసుకొని ఇలా తీసుకోండి. కిందకి వెళ్ళండి, క్రాపింగ్ అని ఉంటుంది, మాస్క్ ఎనేబుల్ చేయండి, ఫెదర్ పూర్తిగా పెంచేయండి. ఇలా పెంచి కొంచెం ఇట్లా పెంచి ఇది పైకి జరపండి, ఇక్కడికి జరపండి. ఇలా జరిపి ఈ ఫోటోని క్లిక్ చేసి తీసుకొచ్చి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. కొంచెం క్రాపింగ్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకొంచెం పెంచే బాగా కనపడుతుంది. రైట్, ఇప్పుడు కొంచెం పెద్ద చేసి ఇలా పైకి జరుపుదాం, ఇంకా బాగా కనపడుతుంది. ఓకే, సెట్ అయిపోయింది. ఈ ఫోటోని పట్టుకొని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేచర్ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మీ దగ్గర వేరే బ్లాక్ స్క్రీన్ ఉన్నా తీసుకోవచ్చు. కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది, కొంచెం కిందకి క్రాప్ చేసేయండి. చేసి ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి కరెక్ట్గా పెట్టేయండి. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. పార్టికల్స్ టెంప్లెట్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నచ్చింది అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఫస్ట్ మిక్సర్ ఆడియో తీసేయండి, ఇది క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇది క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేశారా? ఫస్ట్కి రండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేయండి. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది కదా. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. కాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఇట్లా చేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం. ఇప్పుడు సేవ్ చేసుకుందామా? టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్రేట్ మాత్రం 10 to 15 mbps. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.